నమస్తే రామాంజనేయులు గారు. నమస్తే. ఈరోజు మా సక్షము ప్రకాశం జిల్లా దృష్టి ప్రకోష్ఠ అయినటువంటి మల్లికార్జునరావు గారికి వారి భార్య అనేది ఈరోజు ఆత్మహత్యకి గురైంది, హత్య చేయబడిందని పోలీసులు నిర్ధారణ చేశారు. దాని గురించి మీ స్పందన ఏంటి? సక్షం మల్లికార్జున ప్రకాశం జిల్లా సక్షం దృష్టి ప్రకోష్ఠ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా దృష్టి బాధితులే. ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. వాళ్ళకి 4 సంవత్సరాల పసిపాపు ఉన్నాడు. ఆమెని ఒక దుర్మార్గుడు వాళ్ళ దూరపు బంధువు ఆమెని హత్య చేసి పరారయ్యాడు. ఆ మల్లికార్జున బిడ్డతో పాటు మల్లికార్జున కూడా తన భార్య లేనందువల్ల అనాథైపోయాడు. ఆ మల్లికార్జునకి సక్షం తరఫున మేము కావాల్సినంత అతనికి అవసరమైనటువంటి సహాయం అనేది సక్షం సపోర్ట్ ఇస్తుంది. అట్లానే ఆ బిడ్డకు సంబంధించి కానీ వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరిగేదానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సక్షం కార్యకర్తలు తమ వంతు సహకారం అందిస్తారని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఎటువంటి సపోర్ట్ ఉంటుంది సార్ ఆ అబ్బాయికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా, ఎందుకంటే సక్షం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద దివ్యాంగులకు సంబంధించిన ఆర్గనైజేషన్. మల్లికార్జున దృష్టి బాధిత దివ్యాంగుడు. ఆ మల్లికార్జున తన భార్య పోయిన దుఃఖంలో ఉన్న మల్లికార్జునకి మేము ఎంతవరకు ఇవ్వగలము సపోర్టు? భార్యను పోగొట్టుకున్న భార్యను మేము ఏం తెచ్చిలేము. కాకపోతే అతనికి అవసరమైనటువంటి లైఫ్లో అతనికి అవసరమైనటువంటి సహాయం ఏదైతే ఉంటుందో, ఎటువంటి సహాయమైనా సరే మా కార్యకర్తలు ఎంతవరకు చేయాలో అంతవరకు పూర్తి స్థాయిలో చేస్తారని నేను హామీ ఇస్తున్నాను. జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే ఉందో దీనిపైన పోలీసుల స్పందన ఎలా ఉంది? పోలీసు స్పందన నాకైతే పేలవంగా దొచ్చింది. వీళ్ళ తాలూకు ఎవరు కూడా గట్టి వాళ్ళు లేనందువల్ల పోలీసులు అంత ప్రభావవంతంగా వాళ్ళు పనిచేయడం లేదో అనిపిస్తుంది. కానీ పోలీసు ఖచ్చితంగా కూడా ఎవడైతే కల్పినట్టు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా పట్టుకుంటారు నమ్ముతున్నాను. తగిన శిక్ష పడేదానికి ఆర్పిడి యాక్ట్ 2016 ప్రకారంగా ఆ హత్య చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అతన్ని పోలీసులు సత్వరమే పట్టుకొని తగిన విధంగా న్యాయస్థానం శిక్షిస్తుందని నేను ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి జిల్లా కార్యవర్గం కానీ, మీ సక్షం జిల్లా కార్యవర్గం కానీ, రాష్ట్ర కార్యవర్గం కానీ భవిష్యత్తులో ఏమన్నా చర్యలు చేపడుతుందా? సక్షం తను చేయదలుచుకున్నటువంటి ఏదైతే ఉంటుందో సహాయం అనేది తను మ్యాక్సిమం మనస్ఫూర్తిగా చేస్తుంది, అందులో సందేహం లేదు. కాకపోతే చట్టం తన పని తను చేసుకొని పోతూ ఉంటుంది. ఈ విషయంలో మేము మల్లికార్జునకి వాళ్ళ బిడ్డకి మా సక్షం తరఫున సంతాపాన్ని వ్యక్తం చేస్తాం.